మమ్మలను ఒక 30 రోజుల సమయం అడిగాడు. ఎవరెవరికో పాటలు పాడినాం, ఎవరెవరికో ధూమ్ధాం చేసినాం, ఎవరెవరికో ఎగిరినాం. మన జాతి కోసం గజ్జగట్టాలి, గోచిగొంగడేయాలి, డప్పు పట్టాలి, కొట్టాలి, పాడాలని చెప్పేసి మా కళాకారులమంతా ఏకమై ఇవాళ మీ ముందు నిలబడ్డాం. మిత్రులారా, ఒక్కటి గమనించాలి. 30 ఏళ్ల పోరాటంలో చేసినటువంటి త్యాగాలు, ఒరిగిన అమరవీరులు. ఇది మామూలు గడ్డ కాదు, ఇక్కడ భూపారాటం చేసినటువంటి గడ్డ, నా ఎర్ర జెండకు నిలయమైనటువంటి గడ్డ ముదిగొండ గడ్డ. ఈ ముదిగొండ అమరవీరుల మీద నాకు పాట పాడే అవకాశం కూడా వచ్చింది. నేను క్యాసెట్లో పాడినందుకు ఈ మట్టి తల్లికి, ఎర్ర మట్టికి దండం పెడతా ఉన్నాను. అందుకే మిత్రులారా, మనం అందరం కూడా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఇంటికొక డప్పు తీసుకొని హైదరాబాద్ నాకు గణప నీరు ఎందుకు జరిగింది నూనె పోయే వంద యాడున్నది. మనం అట్లా కాదు, చుట్టపొత్తంటే పక్కింటికి పోయి దాచుకుంటాం లెక్క కాదు. నికాసైనా, మనసున్నా, ప్రేమ ఉన్నా, జాలి ఉన్నా, మూటగట్టని సద్దిగట్టని కులం నా మాదిగ కులం అని చెప్పి తెలియజేసుకుంటాం మిత్రులారా. అందుకే మీరందరూ ఏకమై రావాలి. ఆనాడు మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు అంజన్న చెప్పినట్టుగా 5వ 6వ తారీఖు నాడు ప్రకటన చేస్తాడట. ఏబిసిడి వర్గీకరణ కోసం స్పీకర్ కాడ చెప్తానని మాట్లాడుతున్నారు. సంతోషమే. ఒకవేళ 5వ తారీఖు వచ్చినా, 6వ తారీఖు వచ్చినా, 7వ తారీఖు మాత్రం మనం ఆపేది లేదు. ఎందుకనంటే 6వ తారీఖు నాడు మనం అనుకూలంగా రాకపోతే, 6వ తారీఖు నాడు సానుకూలంగా రాకపోతే 7వ తారీఖు నాడు సావుడప్పు కొడతాం. అదే మనకు అనుకూలంగా వస్తే విజయోత్సవ సభ కొడతాం. కాబట్టి మిత్రులారా, గమనించవలసిందిగా మనం నీ పెళ్లి కాడ డప్పు కొట్టే మారిపోయిరా, చెప్పులు కొట్టిన నేను డప్పులు కొట్టేటోని, నేను చెప్పులు చేసేటోని, నేను డప్పు చెప్పులు ఇచ్చేటోని, నేను నిప్పును కనిపెట్టులోని మాదిగోనిరా, మట్టిలోన పువ్వ తీసే మాదిగోనిరా, మాదిగోనిరా, నేను ప్రేమ గల్ల గుణమున్న మాదిగోనిరా. నేను కడుపుసారి చేతుని, నేను కంచంగా పువ్వ పెట్టే, నేను కడుపు ఈసారి చేతుని, నేను కంచంలో పువ్వ పెట్టే, నేను ఆపని సాపని చూసే, నేను ఆపని సాపని చూసే, నేను అమ్మ ప్రేమ పంచేటోని మాదిగోనిరా, నేను అయ్యల ముందుంటే ముత్తాత నేను రా. నేను 1,00,000 డబ్బులు కొట్టేటోని, నేను 1000 గొంతుల పాట గాన్ని. ఉత్తరగా ఉత్తరగా సరి గట్టిగా సపోర్ట్లు కొట్టాలొచ్చుకోవాలంతా.
జరబండ జరబహుమండిత విక్రమండ సకల పాప దిక్షులు నీ కళ్ళు కలవ రేగలు నీ పళ్ళు మల్లు మొగ్గలు నీ కుశములు దానిమ్మ పళ్ళు యువతి విదే ఇంతంగా ఉన్నావు. ఎవరామైతేమి పొమ్మి ఎవరామైతేమి పొమ్మి రాజా ఎవరామైతేమి పొమ్మి డబ్బుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏ కులం కలుగుతున్నదయ్యా అంటే మనం ఏ కులం అంటే ఏమని చెప్తాం బిడ్డ? మాది గొల్లం అంటాం కదా బిడ్డ. మరి మన గొల్లలు మన మాది గొల్లు ఇద్దరు కలిపితే సరిసగం మాది గొల్లమే కదా బిడ్డ. మరి శ్రీకృష్ణుడు జాంబవతం చేసుకున్నాడు కాబట్టి మనకు చుట్టరికం వాళ్ళకు మనకు ఉన్నది కదా బిడ్డ. ఏ రకంగా చుట్టరికం ఉన్నదని అంటావా బిడ్డ? మన డప్పుకు మూసే తోలు గదే కదా, మన దేవుడు డోలుకు మూసే తోలు మనదే కదా. అందుకే ఆ డోలు దెబ్బలు కూడా ఏ విధంగా వస్తున్నాయి బిడ్డ? అదో దండా మా అమ్మవారు పార్వతి ఆరు మైలు మద్దరు వరళ్ళు మరడి గడ్డ చెప్పిన వాడ చెప్పిన వాడ బూనాంచారి మనకు 10,000 దండవే శరణు మాయమ్మారాని శంభావీరానే శంభావీరాని మన బహిళలు కూడా జమిడికట్టు పట్టుకోరు మన ముందుకు వస్తున్నారు బిడ్డ. మరి ఆ విధంగా జమిడిక మోతలతో ఎలా వస్తున్నారయ్యా అంటే అల్లలో అల్లానే రాడియే నేరడో అల్లానే రాడియే जो में कम्मा गावो पिल्लालु नीकु गडमुकुंडाले
ఓ జంగమయ్య రైకే కొట్టినవేమయ్యా ఓ జంగమయ్య రైకే కొట్టినవేమయ్యా చాలే కొట్టినవేమయ్యా ఓ జంగమయ్య రైకే కొట్టినవేమయ్యా ఓ జంగమయ్య రైకే కొట్టినవేమయ్యా ఇంకా ఎవరైనా ఉన్నారు అయ్యో ఊళ్ళే మనోళ్ళే ఉన్నారు పూసలు కేకలు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి గుర్తుపెట్టుకోరు ఊరు మొత్తం కదలబోతా ఉన్నది ఒక ఇంటికాడ మూల కూర్చొని ఉంటాడు ఎవరయ్యా అంటే వాడకో ఆ వాడకో ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళే ఊళ్ళే ఉంటారు తప్ప ఊరుకు మొత్తానికి తాళం వేసిపోబోతా ఉన్నాం మిత్రులారా రేపు జరగబోయే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే నాకు